కాలం మారింది. 3 పదులు నిండకుండానే జీవన శైలిని వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ లాంటివి సాధారణమైపోయాయి. ప్రమాదకర రుగ్మతల విషయంలో కూడా ఓ కన్నేసి ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల పరీక్షలు చేయిస్తాము అంటూ ఊదర కొట్టేవారు ఎక్కువైన నేపథ్యంలో ఎడాపెడా కాకుండా పరీక్షలకు ఓ పద్ధతిని అనుసరించాలి అంటున్నారు. ఈ క్రమంలోనే ఏ వయసులో ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో తెలుసుకుందాం. 20 ఏళ్లలోపు అమ్మాయిల్లో రక్తహీనత ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది అని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రాయిడ్స్, ఐరన్ ప్రొఫైల్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ చూయించుకోవడం మేలు అని చెబుతున్నారు. ఆడపిల్లల్లో ఋతుక్రమం సక్రమంగా లేకపోవడం వలన మైగ్రేన్ వస్తుంది. అధిక బరువు పెరిగి హార్మోన్ల అసమతుల్యత వలన పాలిస్టిక్ ఓవర్ డిసీజ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా నిర్ధారించుకోవాలి అని సూచిస్తున్నారు. మహిళల్లో 20 నుంచి 40 ఏళ్ల మధ్యలో బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. పురుషులు, స్త్రీలు ర్యాండమ్ బ్లడ్ షుగర్, HbA1c పరీక్షలు చేయించుకోవాలి అంటున్నారు. స్క్రీనింగ్ పరీక్షలు ఇవి వ్యాధులను ముందుగానే తనిఖీ చేయడానికి ఉపయోగించే వైద్య పరీక్షలు. ఆ సమయంలో వాటికి చికిత్స చేయడం సులభం కావచ్చని CDC అధ్యయనం పేర్కొంది. 40 నుంచి 60 ఏళ్ల వయసులో క్యాన్సర్ ముప్పు ఉంటుంది. మలబద్ధకం ఉండి మలంలో రక్తం వచ్చినా, ఆహారం మింగడానికి ఇబ్బంది అనిపించినా, ఒత్తిడి వలన తలనొప్పి వచ్చినా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి అంటున్నారు నిపుణులు. 60 దాటిన తర్వాత క్యాన్సర్ పరీక్షలు సాధారణంగా చేయాల్సి ఉంటుంది. మగవారిలో ప్రోస్టేట్, కడుపు, ఎముక, బ్లడ్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం మేలు అని సూచిస్తున్నారు. పాప్ స్మియర్, మామోగ్రామ్, బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. 40 నుంచి 74 సంవత్సరాల వయసు కలిగిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను కనుగొనడం మామోగ్రామ్ ఉత్తమంగా పనిచేస్తుంది. 40 నుంచి 74 సంవత్సరాల వయసు గల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను కనుగొనడంలో మోమోగ్రామ్లు ఉత్తమంగా పనిచేస్తాయి అని మెడ్లైన్ ప్లస్ అధ్యయనం పేర్కొంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Golgo Health. Don't forget.